ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయోగాలపై ప్రయోగాలు చేస్తుంది. 2009 నుంచి కూడా అద్దంకి నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన గొట్టిపాటి రవికుమార్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆయన 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించాడు. ఆయన విజయం సాధించిన తర్వాత ఆయన పసుపు కండువా కప్పుకోవడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం ఇది. అయితే గొట్టిపాటి రవికుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడి టీడీపీకి వెళ్ళిన తర్వాత 2019లో అప్పటి బాచిన చెంచు గరటయ్య అంటే ఆయన కూడా అప్పట్లో మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన తీసుకొచ్చి సీనియర్ కావడంతో అద్దంకి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ ఎన్నికల్లో మన చెంచు గరటయ్య గారు ఓటమి తరువాత 2019 ఎన్నికల తర్వాత అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించడము, మరి గరటయ్య ఓటమి తర్వాత ఆయన కుమారుడు బాచిన కృష్ణ చైతన్యను అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టింది. అయితే అక్కడ అప్పటికే గట్టి పట్టు వీడకుండా గట్టి కోటలా తయారు చేసుకున్న గొట్టిపాటి రవికుమార్ని ఢీకొట్టాలంటే ఆర్థికంగా స్థితిమంతుడు కావాలని అనుకున్నారా ఏమో, కానీ కృష్ణ చైతన్య అయితే సరిపోరు అనుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చివరి నిమిషంలో గుంటూరు జిల్లాకు చెందిన పెనం హనిమరెడ్డిని తీసుకొచ్చి అద్దంకిలో ఒక ప్రయోగం చేశారు. అయినప్పటికీ కూడా గొట్టిపాటి రవికుమార్ యొక్క బలం ముందు పెనం హనిమిరెడ్డి గారు ఏమాత్రం కూడా నిలవలేకపోయారు. ఆ ఎన్నికల్లో కూడా గొట్టిపాటి రవికుమార్ గారు గెలవడం, కూటమి అధికారంలోకి వచ్చేంత గొట్టిపాటి రవికుమార్ ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మళ్ళీ కూడా అంటే పెనం హనిమిరెడ్డిని అలా తీసుకొచ్చి ఇప్పుడు చూస్తే మళ్ళా పల్నాడు జిల్లాకు చెందిన గురజాల నియోజకవర్గం పల్నాడు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ అశోక్ కుమార్ని తీసుకొచ్చి మరో ప్రయోగం చేయబోతున్నారు. మరి ఈ ప్రయోగం ఎలా ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు ఇలా ట్రావెల్ చేయండి? ఎన్నికలు అది చేశారు. గత ఎన్నికల్లో ఒక ప్రాంతంలో చెల్లని రూపాయి మరో ప్రాంతంలో చెల్లుతుంది అన్నట్టుగా చేసిన ప్రయోగం ఎలా వికటించింది అని అందరూ చూసాం. మళ్ళా కూడా మార్పు కనిపించడంలో వైఎస్ఆర్ తిరిగి కూడా అదే ప్రయోగం చేస్తున్నారు. ఎక్కడో పల్నాడు జిల్లాలో ఉన్న అశోక్ కుమార్ గారిని అద్దంకికి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? అసలు అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ గారికి అంత బలం ఎందుకు వచ్చింది, ఎలా ఏర్పడింది? అసలు నా అద్దంకి నియోజకవర్గం గురించి తెలుసుకోవాలంటే మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఇట్స్ యూటీవీ CEO శివరాచర్ల గారు. హాయ్ రాచర్ల గారు. నమస్తే, బాగున్నారు కదా? ఓకే అండి. అద్దంకి నియోజకవర్గం గురించి మనం ఒకసారి మాట్లాడితే గొట్టిపాటి రవికుమార్ ఒక బలమైన నాయకుడు, ఒక తిరుగులేని విజయాలతో ముందుకు దూసుకుపోతున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారైనా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత టీడీపీలోకి వెళ్ళిపోవడంతో ఇక అద్దంకిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. 19లో బాచిన చెంచు కరటయ్య గారిని తీసుకొచ్చి ప్రయోగం చేశారు. ఆయన ఓడిపోయాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు బాచిన కృష్ణ చైతన్యకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. చివరి నిమిషంలో ఎందుకు ఆయనను పక్కన పెట్టేసి మళ్ళా పెనం హనిమిరెడ్డి అంటే గుంటూరు జిల్లాకు చెందిన పెనం హనిమిరెడ్డిని తెచ్చి అక్కడ అకామిడేట్ చేయడం, ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. అసలు ఎందుకు ఈ ప్రయోగాలు చేస్తుంది? అసలు అద్దంకి నియోజకవర్గం ఎవరికి ఒక కోటలా ఉందంటారు? రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పార్టీ బలం కాకుండా వ్యక్తిగత బలం ఉన్న అతి తక్కువ నియోజకవర్గాల్లో అద్దంకి ఒకటే. అద్దంకి సామాజిక సమీకరణం పరంగా కానీ లేదంటే ఓటర్ల పరంగా కూడా అది టీడీపీ పెట్టిన కోట మొదటి నుంచి కూడా. కానీ అక్కడ కూడా టీడీపీని ఓడించగలిగిన వాళ్ళు ఇద్దరు. ఒకటి కర్ణం బలరామ కృష్ణమూర్తి, రెండు గొట్టిపాటి రవి. దాని ప్రధాన కారణం అప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న తర్వాత వైసీపీనే కాదు, కేవలం ఇద్దరు నాయకుల వ్యక్తిగత బలమే. బలరాం కానీ గొట్టిపాటి రవి కానీ. ఆ ఇద్దరు వర్గాలు అంటే పార్టీలకు సంబంధం లేకుండా వాళ్ళ వర్గాన్ని వాళ్ళు కాపాడుకుంటూ రావటం అద్దంకిలో మొదటి నుంచి జరుగుతూ ఉంది. అది ఒక ఫ్యాక్షన్ ప్రాంతం కూడా అంటుంటారు. అందులో ఒక రెండు మండలాలు కొంచెం ఫ్యాక్షన్ ఉంది. ముఖ్యంగా సంతమాగులూరు మండలంలో ఎక్కువ ఫ్యాక్షన్ ఉండేది. ఈ మధ్య కూడా నస్రాపేటలో ఇద్దరిని చంపారు కదా, వాళ్ళు కూడా సంతమాగులూరు సంబంధించిన వాళ్ళు అనమాట. అక్కడ చేపల చెరువులు గొడవలు 1990 నుంచి మొదలై ఉంది అది. అయితే అది రాజకీయ రంగు ఏం లేదు. అది దాదాపు ఇద్దరు దాయాదులే, ఒకే ఇంటి పేరు వాళ్ళు ఉన్నారు, ఒకే గ్రామం వాళ్ళు ఉన్నారు, బంధువులు ఇద్దరు రెడ్లే అక్కడ ఉన్న వర్గము. అయితే ఫ్యాక్షన్ అనే దానికన్నా కానీ డైనమిక్ లీడర్షిప్. కరణం బలరాం 1978 నుంచి మొదలుపెట్టి ఆయన మొదట మార్టూర్, ఇది 2009కి ముందు బలరాం అంటే అద్దంకిలో మొదలుపెట్టిన వీళ్ళిద్దరూ అంటే అద్దంకి అంటే మాకు బాగా గుర్తొచ్చేది కన్నం బలరాం వర్సెస్ బాచిన చెంచు గరటయ్య వర్సెస్ బలరాం అంట. ఇద్దరు మిత్రులే తొలి రోజుల్లో. బలరాం హైదరాబాద్ నుంచి మార్టూర్ పోయేటప్పుడు గరటయ్య గారు అక్కడ వెయిట్ చేసి ఆయనను పికప్ చేసుకొని ఆయన భోజనం చేసుకొని తీసుకెళ్లేవారు. ఆ రోజు కురిసేపాటు సమితికి గరటయ్య అధ్యక్షుడిగా ఉండేవాడు అనమాట. కురిసేపాటు సమితి అధ్యక్షుడిగా ఉన్న గరటయ్యని ఎమ్మెల్యే స్థాయికి ప్రోత్సహించింది బలరామే. వైసీపీ ఒకటైనా ఇద్దరు మిత్రులు అది. ఎందుకంటే బలరాంకి ఏమో మార్టూరు, ఈయనకు అద్దంకి ఉన్న కదా. మొదటి దశలో ఈయన 78లో బలరాము అద్దంకి నుంచి గెలుస్తారు. ఆ తర్వాత అంటే
బలరాం తెలుసు, బలరాం మీద మీకు ఒక కేసులో విషయాన్ని తెలుసు. ఒక కేసులో అతను జీవిత శిక్ష పడ్డప్పుడు అతను అరెస్ట్ కావటము, ఆ ఒత్తిడిలో 1994 ఎన్నికల ముందట ఇక్కడ ఎన్టీఆర్ గారు హైదరాబాద్లో చెప్తారు, బలరాం నా దత్తపుత్రుడు, అతను పార్టీ మారడని చెప్తుంటాడు. అది జరుగుతున్న సమయంలోనే బలరాం జనార్దన్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్లో చేరతారనమాట. చిన్న ఇంటరప్షన్ ఇక్కడ, మీరు బలరాం అంటారు, కారణం బలరాం అంటే అందరికి గుర్తుకొస్తుంది. అంటే బయట వాళ్ళకి కానీ మాకు బలరామే లెక్క, బలరాం గరటయ్య. ఓ మీరు బలరాం గరటయ్య అంతే, మాకు కరణం బలరాము బాచిన చెంచి గట్టే అనేది లేదు, బలరాం వర్సెస్ గరటయ్యగానే ఉంటుంది అనమాట. అట్లా రాజకీయాలు మారే క్రమంలో నియోజకవర్గాలు మారుతూ వచ్చినాయి. అయితే వీళ్ళకి ఏంటంటే ఆయన టీడీపీకి వచ్చిన తర్వాత మార్టూరు ఉండటం, 2004 ఎన్నిక మార్టూరు ఉండటం వల్ల వీళ్ళ మధ్య ప్రత్యక్షంగా పడలేదు. అందులో బలరాం 99లో ఒంగోలు ఎంపీగా కూడా పోయినారు. ఆ కాన్ఫ్లిక్ట్ రాకుండా పోయింది. అయితే వైసీపీ వచ్చిన తర్వాత ఇంకా చెప్పాలంటే మీకు తెలుసు, బలరాం వర్సెస్ గొట్టిపాటి ఏమంటారు జరిగిన ఆధిపత్యం మార్టూరు నియోజకవర్గ కేంద్రంగా జరిగింది. అది గొట్టిపాటి కిషోర్ హత్య, దాంట్లో బలరాం నిందితుడిగా ఉండటం, కేసు నిరూపితం కాలేదు. అంటే వంగవీటి రాధా దేవినేని వాళ్ళ మధ్యలో, అంటే వంగవీటి వర్సెస్ దేవినేని ఎట్లా జరిగిందో అదే క్రమంలో ఇక్కడ మార్టూరు నియోజకవర్గం కేంద్రంగా ఈరోజు 2009లో ఇది రద్దయిపోయి అద్దంకి పర్చూరు కింద మారిపోయింది అనమాట. కానీ ఇక్కడ సామాజిక వర్గాలు రెండు ఒకటే కదా, అక్కడ రెండు వంగవీటి మోహన్ రంగా ప్లస్ దేవినేని అంటే సామాజిక వర్గాలు వేరే అనుకోవచ్చు, ఇక్కడ రెండు ఒకే సామాజిక. ఇది సామాజిక వర్గాల పోరు కదా, ఇది రాజకీయ పోరే. సామాజిక వర్గాల పోరు ప్రకాశం జిల్లాలో ఏ రోజు లేదు, కేవలం రాజకీయ పోరే. ఆ క్రమంలోనే బలరాం ఒక రకంగా రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు. గుట్టిపాటి వాళ్ళు హనుమంతరావు గారు బతికున్నంతకాలం ఆయన చివరిలో మినిస్టర్గా కూడా చేశారు, 95లో పౌర సరఫరాల మినిస్టర్ చేశారు. ఆయన ఉన్నప్పుడు పెద్ద ఆయన వర్గం నడిపారు. ఆయన చనిపోయిన తర్వాత నర్సయ్య గారు ఆయన కొడుకు, ఆయన టీడీపీలోకి వెళ్ళినప్పుడు బలరాం టీడీపీ ఒకే వర్గంలో ఉండటాన్ని వాళ్ళ కుటుంబమే, అంటే గుట్టిపాటి నర్సయ్య గారి తల్లిగారే వ్యతిరేకించేసి చాలా, అంటే ఏమంటారు, వ్యతిరేకించింది దాన్ని రావటాన్ని. ఆ క్రమంలో నర్సయ్య గారు కూడా ఒకసారేమో ఉప ఎన్నికల్లో గెలిచారు, ఇంకా తర్వాత రెగ్యులర్ ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చారు. ఆయన వీళ్ళ కలవటాన్ని వ్యతిరేకిస్తూ హనుమంతరావు గారి తమ్ముడు ఆదిశేషగిరి గారు కొడుకు రవి, బుజ్జి అంటారు ఆయన ఇలా కూడా గుట్టిపాటి రవి అంత పేర్లేం ఉండదు, బుజ్జి అంతే, అద్దంకి బుజ్జి రాజకీయం 2004తో మొదలవుతుంది. ఐ థింక్ 26 ఏళ్ళు అనుకుంటా ఆ రోజుకైనా. మార్టూరులో తొలిసారిగా కాంగ్రెస్ నుంచి గెలవటము, అది కూడా గొప్ప సంచలనమే, మార్టూరులో కాంగ్రెస్ పార్టీ గెలవటం అనేది. అక్కడ గెలవటం తర్వాత 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో మార్టూరు రద్దయినప్పుడు అద్దంకికి వచ్చారు. అద్దంకి నుంచి వరుసగా గెలుస్తున్నారు. రవిది కూడా ఒక రికార్డు చెప్పుకోవాలి, ఒకే నియోజకవర్గం నుంచి 3 పార్టీల తరపున, అంటే అధికారంలో ఉన్న 3 పార్టీల తరపున గెలిచిన ఏకైక నాయకుడు ఈయనే ఉంటాడు. 2009లో కాంగ్రెస్, 2014లో వైసీపీ తరపున గెలిచారు. గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించి టీడీపీకి వెళ్ళారు. మళ్ళీ 2019, 24లో టీడీపీ తరపున గెలిచారు ఆయన. అంటే దాదాపు 52 వేల వయసులోనే 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే అవకాశం వచ్చింది ఆయనకి. అది కూడా 3 పార్టీలు, ఇక్కడ 3 అధికారంలో 3 పార్టీలు. అంటే 2010 టెక్నికల్గా 2014లో వైసీపీ అధికారం లేదు కాబట్టి అనొచ్చేమో. అయితే 3 ప్రధాన పార్టీల పట్ల ఒకే నియోజకవర్గం నుంచి, నియోజకవర్గం మారకుండా ఏమంటారు అక్కడి నుంచి గెలవటం అనేది రవి జరిగింది. నేను మొదట చెప్పినట్టుగా బలరాం రవి వ్యక్తిగత బలం ఎక్కువ. ఇద్దరు, బలరాం ఏంటంటే 78 ఎన్నికల నుంచి వచ్చినప్పుడు ఆయన రాజకీయ తీరు వేరు, ఆయన ఊర్లలో చేసే వర్గాలు ఆయన నిలుపుకునేది వేరు. రవి దానికని కొంచెం భిన్నంగా, అంటే అప్పటికి ఫ్యాక్షన్ అంతా తగ్గుతూ వస్తుంది కదా, గ్రామాల్లో ఆయన చాలా బాగా వర్గాన్ని నడుపుతారు. అంటే ఎలాంటి ఘర్షణ లేకుండానే అందుబాటులో ఆయన ఉన్నా లేకపోయినా గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయటము, కార్యకర్తలని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోవటము. ఈయన ఉండేది చిలకలూరుపేటలో ఉంటారు, అద్దంకిలో ఉండరు, మార్టూరులో ఉండరు, చిలకలూరుపేటలో ఉండేది ఆయన. అయినా కానీ ఎక్కడ గ్యాప్ రాకుండా చూస్తారు, ఆ వర్గం ఎక్కడ విడిపోకుండా చూసుకుంటారు, ఆయన బలం కొనసాగుతూ వస్తుంది అనమాట. ఆ విధంగా రవి తిరుగులేని, పార్టీలకు అతీతంగా తిరుగులేని నాయకుడు అయ్యాడు. బలరాం ఎప్పుడైతే అట్లా ఆయన కూడా పార్టీలు అతీతంగా నడిపాడు, ఇక్కడ రవి కూడా అట్లాగే నడుపుతూ వచ్చాడు. రవి టీడీపీలోకి వెళ్ళిన తర్వాత వైసీపీ కన్ఫ్యూజన్లో పడిపోయింది. రవిని ఢీ కొట్టాలంటే ఎవరు అనే దాని దగ్గర కన్ఫ్యూజన్ మొదలైంది. మళ్ళీ అంటే గరటయ్య గారు వైసీపీలో అప్పుడు అవకాశం లేని రోజుల్లో, అంటే రవి మళ్ళీ టీడీపీకి పోయిన తర్వాత గరటయ్య గారిని తీసుకొచ్చేసి ఇన్ఛార్జిగా పెట్టుకొని ఆయనకి మళ్ళీ టికెట్ కూడా ఇచ్చారు 2019లో. గరటయ్య గారికి అప్పటికి 75 ఏళ్ళు వచ్చి ఉంటాయి. రవిదేమో కొత్త తరం రాజకీయం, గరటయ్య గారి పాత తరం. ఇద్దరు ప్రత్యర్థుల మధ్యలో రాజకీయం అంటే బలరాం వర్సెస్ గరటయ్య రాజకీయం వేరు, రవి వర్సెస్ గరటయ్య రాజకీయం వేరు. ఆ రాజకీయంలో గరటయ్య గారు వెనకబడ్డారు. సో అట్లా అక్కడి నుంచి ఇంకా వైసీపీ ప్రయోగాలు చేయడం అనేది అద్దంకిలో నిరంతరం కొనసాగుతూ ఉంది. ఓకే, ఇంకా అదే ప్రయోగం ఫలించడం లేదు కదా, అంటే ఒకవేళ ప్రయోగం చేసినా కూడా అదే ప్రాంతానికి చెందిన వారిని తీసుకొచ్చి అకామిడేట్ చేయ బాగుంటుంది, కానీ ఎంతసేపు పక్క జిల్లాల నుంచి తీసుకురావడం ఏంటి, అసలు ఈ ప్రయోగం కరెక్ట్ అంటారా? ఖచ్చితంగా కరెక్ట్ కాదని గత ఎన్నికలు నిరూపించినాయి. ఈ ఉమ్మడి ప్రకాశం లేదా ఉమ్మడి గుంటూరు జిల్లాలో, అంటే అద్దంకికి చుట్టుపక్కల ఉన్న చోట్ల ఎన్ని ప్రయోగాలు జరిగాయో మీకు తెలుసు.
కొండపి ఇన్ఛార్జిగా ఉన్న అశోక్ కుమార్ని తీసుకొచ్చి వేమూరులో తీసుకొచ్చారు. అంటే ఎంత ఇప్పుడున్న బాపట్ల జిల్లా వేమూరుకి ఇచ్చారు. వేమూరులో గెలిచి మంత్రిగా ఉన్న మేరుగు నాగార్జున సంతనూతలపాడుకి ఇచ్చారు. ఎర్రగొండపాలెంలో గెలిచి మంత్రిగా ఉన్న సురేష్ని తీసుకెళ్లి కొండపిలో పెట్టారు. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడ చంద్రగిరి నుంచి తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా ఆయనంటే వాళ్ళ కుమారుడు కాంపిటేట్ చేయలేదు కాబట్టి చంద్రగిరిలో కొడుకు కోసం అక్కడ ఇచ్చేసి తండ్రిని తీసుకొచ్చి పెట్టారులేండి. సంబంధం లేని అంతే కదా. పక్కన ఉన్న చిత్తూరు లేదంటే నెల్లూరు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు, సంబంధం లేనిది కదా. అనిల్ యాదవ్ నర్సరాపేట తీసుకొచ్చారు. పెద్దకూరపాడుకు సంబంధించిన పాణ్యం హనిమిరెడ్డిని తీసుకొచ్చి అద్దంకి ఇన్ఛార్జిగా చివరిలో పెట్టారు. అంటే ఆ వరకు చెంచుకొరటయ్య గారి కొడుకు కృష్ణ చైతన్య ఇన్ఛార్జిగా ఉండేవాడు. ఆయనకు టికెట్ వస్తున్న క్రమంలో జస్ట్ ఎన్నికలకు ఒక నెల 45 రోజుల ముందే హనిమిరెడ్డిని తీసుకొస్తే ఆ రోజు అనేక మంది కలిసి ఎవరి హనిమిరెడ్డి, అద్దంకి వైసీపీ వాళ్ళు ఎవరి హనిమిరెడ్డి అనేది తెలియని పరిస్థితి. అప్పుడు మళ్ళీ ఆలోచిస్తే ఎవరి హనిమిరెడ్డి అని డేటా అంతా చూసుకున్నప్పుడు 2014లో హనిమిరెడ్డి పెద్దకూరపాడు కొద్ది రోజులు ఇన్ఛార్జిగా చేశారు, వైసీపీ ఇన్ఛార్జిగా చేశారు. కానీ రాజకీయంగా యాక్టివ్గా లేరు ఆయన. తర్వాత సత్తెనపల్లి కూడా ట్రై చేశాడు. పెద్దకూరపాడు సత్తెనపల్లి పక్కనే ఉంటాయి కాబట్టి ప్లస్ సత్తెనపల్లిలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఓట్ల కోసం కూడా కొంత ప్రయోగం చేశారు. ట్రై చేశారు. హనిమిరెడ్డికి ఎలా వచ్చింది అన్నప్పుడు వీళ్ళంతా మళ్ళీ చూసింది ఏంటంటే హనిమిరెడ్డికి ర్యామ్కి ఐదో రామరెడ్డి వాళ్ళ గ్రూపులతోటి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఒక రకంగా వాళ్ళ ద్వారానే ఆర్థికంగా ఎదిగారు. తర్వాత ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారికి హనిమిరెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక వాలీబాల్ టీంలో ఒక దాంట్లో పార్ట్నర్స్ ఉన్నారు. వీళ్ళకి చెన్నైలో ఒక వాలీబాల్ టీం ఉంది, దీంట్లో పార్ట్నర్స్ ఉంది. వీళ్ళందరి ద్వారా అసలు పోటీలో లేని అద్దంకి వైసీపీ నాయకులకే తెలియని పేరు హనిమిరెడ్డిని తీసుకొచ్చి అక్కడ అంటే పెద్దకూరపాడు నుంచి హనిమిరెడ్డిని ఇక్కడికి తీసుకొచ్చారనమాట. అది వికటించింది. హనిమిరెడ్డి గారు చాలా ఖర్చు పెట్టారు, హడావుడి చేసి హంగామా చేశారు. అయితే రాజకీయం ఎన్నిక అది కాదు. నువ్వు 40 రోజుల్లో వచ్చి హంగామా చేసినంత మాత్రాన గెలిచేది కాదని మొదటి నుంచి చెప్తున్నా. అద్దంకిలో పార్టీ బలాల కన్నా కానీ వ్యక్తుల బలాలే ఎక్కువ. ఆ వ్యక్తులే చేసుకుని ఉండాలి. అసలు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసి ఉండాలి? 2019లో అక్కడ మనకు ఈయనకి ఇచ్చారు, ఎవరు కరణం బలరాంకి వైసీపీ టికెట్ ఇచ్చారు. ఆ రోజు ఆయనకు వైసీపీ టికెట్ అక్కడ కాకుండా అంటే ఆ రోజు ఆమంచి కృష్ణమోహన్ని ఓడగొట్టాలి అన్న కోరణంతో బలమైన నాయకుడు ఉండాలని ఇచ్చారు. ఆ రోజు అద్దంకి ఏమైనా తీసుకొచ్చుంటే బలరాం కానీ బలరాం కొడుకు వెంకటేష్ కానీ బలంగా తట్టుకొని నిలబడేవాళ్ళు. అక్కడ రాజకీయం చేయగలిగింది బలరాం చేయగలుగుతాడు. అద్దంకి రవికి వ్యతిరేకంగా గెలిచినా ఓడినా గట్టి రాజకీయం చేయగలుగుతారు. వీళ్ళు చేయలేరు కదా. ఆయన చీరాలు పంపించారు, ఆయన గెలిచిన తర్వాత ఆయన మళ్ళీ స్తబ్దుగా ఉండిపోయాడు. మొన్న ఎన్నికలకు వచ్చేటప్పటికి మళ్ళీ కొత్త క్యాండిడేట్ని తెచ్చుకున్నారు కదా. దీనికన్నా కానీ అసలు అద్దంకి ఆరిజన్గా ఉన్నప్పుడు ఈయన ప్రయోగం చేయాలనుకుంటే బలరాంకి అవసరమైతే 2 టికెట్లు ఇచ్చి బలరాంకి ఆ చీరాలే ఇచ్చి వెంకటేష్ 2009లో అద్దంకి నుంచి పోటీ చేసి ఓడిపోతాడు. స్వల్ప మెజార్టీతో స్వల్ప తేడాతో ఓడిపోతాడు అనమాట. కానీ వాళ్ళ కోరుంది అక్కడ. వీళ్ళిద్దరిలో తీసుకొచ్చి అవసరమైతే 2 టికెట్లు ఇచ్చుకొని చేసినా కానీ ఒక రకంగా ఉండేది. నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు పేరెవరో తెలియని మండల నాయకులు కూడా పేరు తెలియని వాళ్ళని తీసుకొస్తే అది అతి విశ్వాసమే. సరే, గొట్టిపాటి రవికుమార్ గారు కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఇప్పుడు కమ్మ సమాజానికి చెందిన పల్నాడు ఆసుపత్రి అధినేత డాక్టర్ అశోక్ కుమార్ని తీసుకొచ్చారనుకుంటాము. అంటే డాక్టర్ అశోక్ కుమార్ అక్కడ గురజాల నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, పల్నాడు జిల్లా ఆయన. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం వల్ల అంటే సామాజిక వర్గం ఒకటైనంత మాత్రం అక్కడ పల్నాడు ఆసుపత్రి అధినేతగా ఆయన ఏదో సర్వీస్ చేస్తున్నారు, చారిటీ చేస్తున్నారు, అంతవరకు ఆయన ఓకే. కానీ రాజకీయాల్లో ఈ ప్రాంతంలో ఆయనకు కొత్త పేరే కదా, ఆయనకు ప్రజలు ఆదరిస్తారంటారు. అంటే అందులో గొట్టిపాటి రవికుమార్ ఈరోజు మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగిన మొదటి పవర్ మినిస్టర్, పవర్గా ఉన్నాడు ఆయన. ఆ పవర్ మినిస్టర్ని ఎలా తట్టుకుంటాడు ఆయన? ఇప్పుడు ఒకళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం పని చేయాలి. ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళైనా పని చేయాలనుకుంటే వాళ్ళకి ధైర్యం ఉండాలి కదా. హనిమిరెడ్డి ఏం చెప్పాడు? నేను గెలిచినా ఓడినా ఇదే నా నియోజకవర్గం, ఈడే ఉంటాను, ఇల్లు కొంటాను అని చెప్పి హడావుడి చేశాడు. ఎన్నికైన తర్వాత రెండోసారి కూడా తిరిగిపోలే. ఇప్పుడు అశోక్ కుమార్ కూడా ఏం చెప్తాడు? అదే మాట చెప్తాడు. కానీ ఆల్రెడీ 2 సార్లు ఆ మాట ఇన్నున్నారు కదా. అద్దంకి వైసీపీ కార్యకర్త నాయకులు విన్నారు కదా. ఎవరు ధైర్యం చేసి ఆయన వెనక నిలబడి గట్టిగా పోరాడగలుగుతారు? ప్లస్ అక్కడ కొంత ఫ్యాక్షన్, కొన్ని మండలాల్లో ఫ్యాక్షన్ ఉంది. బలంగా ఏమంటారు, రవికి వ్యతిరేకంగా నిలబడాలంటే ధైర్యం సరిపోని పరిస్థితి. ఎందుకంటే అతను వరుసగా గెలుస్తూ ఉన్నాడు, భవిష్యత్తులో కూడా గెలుస్తాడన్న ఫీల్ ఉన్న వ్యక్తి, పార్టీలకు సంబంధం లేకుండా. ఈ అశోక్ కుమార్ వాళ్ళ రాజకీయం ఏంటి? వీళ్ళేం వైసీపీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఏం కాదు కదా. వీళ్ళు కేవలం ఎన్నికకు ఒక నెల రోజుల ముందట వైసీపీలోకి వచ్చారు. దాదాపు అంటే ఏప్రిల్ 2024లో వైసీపీలో జాయిన్ అయ్యారు. అంటే 19 వరకు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు, చింతలపూడి అశోక్ గారు. 19లో వాళ్ళన్న జనసేన పార్టీ నుంచి పోటీ చేసేట్టు చింతలపూడి శ్రీనివాసరావు పోటీ చేసి ఓడిపోయారు. 24లో మళ్ళీ టికెట్ ఆశించారు వాళ్ళు, కాదని వైసీపీలోకి వచ్చారు. వైసీపీలో ఉన్న టికెట్ దక్కుతుందేమో చూశారు. చివరికి కాసు మహేష్కి ఇక్కడ పల్నాడు గురజాల నియోజకవర్గమైన రాజకీయ కేంద్రం పిడుగురాళ్ళ. ఓకే, మనకు నార్కట్పల్లి అద్దంకి హైవేలో ఉండే పిడుగురాలే రాజకీయ కేంద్రం. గురజాల నియోజకవర్గం పేరు గురజాల, రాజకీయం మొత్తం జరిగేది పిడుగురాలే. అది వ్యాపార కేంద్రం,
మనకు నార్కట్పల్లి అద్దంకి హైవే మీద ఉంటుంది. అన్ని కులాలు ఎక్కువ ఉంటుంది, వ్యాపార కేంద్రం అక్కడ ఆ ఊర్లోనే ఇటు పల్నాడు హాస్పిటల్స్ అక్కడే ఉంటుంది, ఉన్నం హాస్పిటల్స్ అని అది కూడా కమ్మ సమాజం సంబంధించిన వాళ్ళు ఉన్నం హాస్పిటల్స్ అని ఉంటుంది. ఈ 2 హాస్పిటల్స్ వాళ్ళ మధ్యలో ఉన్నం వర్సెస్ చింతలపూడి వాళ్ళ మధ్యలో వేరే ఘర్షణలు ఉన్నాయి. ఆ ఘర్షణలో ఉన్నప్పుడు అప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఉన్నం వాళ్ళకి సపోర్ట్ చేశారనేది చింతలపూడి ఫ్యామిలీ చేసే ఆరోపణ. ఈ చింతలపూడి వాళ్ళు పిడుగురాలను ఆనుకొని ఉంటుంది, ఒక జానపాడు అనే గ్రామం ఇది. ఆ గ్రామంలో వీళ్ళు ఇంతమంది ఇప్పుడు సర్పంచ్గా చేస్తున్నారు, ఇప్పుడు కలిసిపోయింది పిడుగురాలకి జానపాడు కలిసిపోయింది. వీళ్ళు ఆ స్థాయి వాళ్ళే కానీ రాజకీయంగా ఎమ్మెల్యే స్థాయి వచ్చిన వాళ్ళు ఎరపతినేనితో చింతలపూడి గొడవలు ఉన్నారు, చాలా ఘర్షణలు ఉన్నాయి. ఒక రకంగా 2019లో ఎరపతినేని ఓటమే లక్ష్యంగా జనసేన తరపున తను గట్టిగా పోరాడాడు. టికెట్ వేసి మామూలు కాదు, ఖర్చు పెట్టారు, ఎలక్షనీరింగ్ చేశారు, దాదాపు 12,000-13,000 ఓట్లు కూడా వచ్చాయి. అది అన్ని ఓట్లు తీసుకురాగలరు. ఒక విధంగా ఆ ఓట్ల వల్లనే ఎరపతినేని ఓడిపోయాడంటే కూడా మనం అంటే కరెక్ట్గా చెప్పలేం, కానీ ఎరపతినేని అయితే నైతికంగా దెబ్బ కొట్టగలిగారు. ఆ రోజున్న వైసీపీ హవాలో గెలుచుకొని వచ్చారు వాళ్ళది. దాదాపు 28,000 ఓట్ల తేడాతోటి గెలవగలిగారు ఆ రోజు. సో ఈ కాసు మహేష్ రెడ్డి ఫస్ట్ టైం పోయినప్పుడు అక్కడ గెలవగలిగారు. ఇదే చింతలపూడి శ్రీనివాసు 2024లో కూడా జనసేన తరపున ఆయన విడాల 2019లో ఓడిపోయినా జనసేన అసలు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఆయన జనసేనలో కొనసాగినారు, జనసేనలోనే పనిచేస్తూ వచ్చినారు. 2024లో పొత్తులో భాగంగా గుంటూరు జిల్లాలో జనసేనకు ఆ టికెట్ వస్తుంది, ఎందుకంటే అతను ఆర్థికంగా సమర్థుడు, కమ్యూనిటీ పరంగా ఆ కులపైన ఓట్లు ఉన్నాయి అక్కడ. ప్లస్ మీకు గురజాల నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం దాదాపు 35,000-40,000 ఓట్లు ఉన్నాయి అక్కడ. ఈ అన్ని ఈక్వేషన్లో జనసేన తరపున తనకు టికెట్ వస్తుందని చెప్పి ఆయన నమ్మాడు, పోరాడాడు. ఆయనంత బలంగా ఉండటం వల్లనే సీనియర్ నాయకుడైన ఎరపతినేని శ్రీనివాసరావు గారికి చివరి నిమిషం వరకు టికెట్ అనౌన్స్ కాలేదు. అంటే టీడీపీ ఉన్న మొదటి లిస్టులో ఆయనకు లేదు, చివరిలో ఆయనకు అనౌన్స్ చేయడం జరిగింది. ఒక దశలో నిజంగానే ఎరపతినేని తప్పిస్తారా, టికెట్ కూడా ఇవ్వరా అన్న అంత స్థాయి టీడీపీ వర్గాలు కూడా ఆందోళన చెందినమాట. అంత గట్టిగా ఇచ్చిన అతను ఇక్కడ టికెట్ రాదు కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పినప్పుడే సోదరులు ఇద్దరు పోయి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అంటే ఏప్రిల్ 2వ వారంలో 15-16 తారీఖుల్లో వైసీపీలో చేరారు, పనిచేశారు వైసీపీకి. కానీ టీడీపీ వేవ్ ఉంది, మళ్ళీ ఎరపతినేని మీద ఓడిపోయిన సానుభూతి ఉంది. గతంలో కంటే ఒక 1000 ఎగస్ట్రాతో గతంలో 28,500 అయితే ఇప్పుడు 29,500 తోటి ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఎన్నికల్లో గెలిచారు. అంటే వీళ్ళు ఏదైనా వేవ్ ఉన్నప్పుడు ఈ కుటుంబము ఎక్కడైనా ప్రభావం చూపుతుందంటే అట్లాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళ వెనక వచ్చే సామాజిక వర్గము లేక సొంత ఓట్లు అనేది దాదాపు చాలా తక్కువ ఉంటుంది. మరి రేపు అద్దంకి పోయినా కానీ ఎలా ఉంటుందంటే అద్దంకి కూడా అంటే ఉంటుంది, వైసీపీ ఓట్లే రావాలి, ఈయన వైసీపీ ఓట్లనే పోగు చేసుకొని ఫైట్ చేయాలి, కానీ ఈయన పోవటం వల్ల కొత్తగా వైసీపీకి వచ్చే ఓట్లు ఏమి ఉండవు అక్కడ. అంటే ఈ ప్రయోగం ఎంతవరకు అంటే చింతలపూడి డాక్టర్ అశోక్ కుమార్ గొట్టిపాటి రవిని ఢీ కొట్టగల, అసలు ఆయన పవర్ మినిస్టర్గా ఉన్నాడు, ప్లస్ కొంత ఆధిపత్య పోరు విషయంలో కూడా ఆయన పై చేయిలోనే ఉన్నారు ముందు నుంచి కూడా. అదంతా ఒక రకమైన ఫ్యాక్షన్ అని చెప్పడం కంటే మీరు రాజకీయ ఆధిపత్య పోరు కూడా ఉంటుంది కదా. వీటన్నింటి కొన్ని ఆ గ్రామ ప్రాంతాల్లో కొన్ని ఏరియాలో ఫ్యాక్షన్ ఏరియాలు కూడా కదా, మీరు సంతమాగలూరు చెప్పారు, అలాంటి ఏరియాలలో అంతా కూడా మార్పు తీసుకువచ్చి ఎక్కడి నుంచో వచ్చిన అశోక్ కుమార్ని అక్కడ ప్రజలు నమ్ముతారంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ప్రజల కన్నా ముందు అసలు వైసీపీ క్యాడర్ ధైర్యంగా ఇతను వెనక నిలబడగలుగుతుందా? హర్మిరెడ్డికి ఇచ్చినప్పుడు ఏం చెప్పారు, ఇతను ఉంటాడు, ఇంకా మేమే చూసుకుంటాం, ఇతను ఓడిపోయినా గెలిచిన ఉంటాడని చెప్పారు. మళ్ళీ మీకు కరెక్ట్గా సంవత్సరం 14 నెలలు తిరగకముందు ఇంకో క్యాండిడేట్ వచ్చి అదే చెబితే ఏ ధైర్యంతో వైసీపీ క్యాడర్ బలంగా పనిచేయగలుగుతుంది? రవికి హర్మిరెడ్డి నమ్మి ఎన్నికల్లో పనిచేశారు, ఆయన వీళ్ళని వదిలేసిపోతే వాళ్ళకి ఏం అర్థం కాలేదు, అసలు వాళ్ళని పట్టించుకునే నాదుడు కరువు అయిపోయాడు, అసలుకి వాళ్ళకి ఏం సమస్యలు వచ్చినా పట్టించు. ఇప్పుడు అశోక్ కుమార్ వచ్చి భరోసా ఇచ్చినంత మాత్రాన వీళ్ళు నిలబడి వైసీపీ జెండా పట్టుకోవడానికి ధైర్యం చూపుతారా? నామకే వస్తే కార్యక్రమాలు నడుస్తాయి. ఆల్రెడీ వాళ్ళకి అనుమానం ఉంటుంది, ఈయనైనా వచ్చే ఎన్నికల వరకు ఉంటాడా మధ్యలో పోతాడు అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి టీడీపీతో బాగా సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళే. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా అందరికీ చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా బర్త్డే విషెస్ పెట్టుకుంటూ వచ్చిన వాళ్ళే. అంటే వీళ్ళందరితో బాగుండాలన్న ఆలోచనతో ఉన్న వాళ్ళే వీళ్ళు. సో వీళ్ళని నమ్మి అక్కడ తెగబడి రాజకీయం చేసే పరిస్థితి ఉండదు అక్కడ. దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇన్ఛార్జే క్యాండిడేట్ అవుతాడు అనే నమ్మకం కూడా ఇవ్వాలి. అది ఎవరు ఇవ్వాలంటే వైసీపీ అధిష్టానం ఇవ్వాలి. గత ఎన్నికల ముందు మీకు వైవి సుబ్బారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వీళ్ళు ఇన్ఛార్జీలే కానీ అభ్యర్థులు వేరే వస్తారని కూడా గత ఎన్నికల ముందు చెప్పడం కూడా కొంత వైసీపీకి నష్టమైంది. అది అలాంటి పరిస్థితి ఇంకా 3.5 సంవత్సరాల పైన ఎన్నికలు దూరంగా ఉన్నప్పుడు ఈయన ఎంతవరకు ఖర్చు పెట్టి తిరుగుతాడు, ఈయన వెనక ఎంత తిరుగుతాడు అనేది కొంచెం ప్రశ్నార్థకం. కానీ దానికన్నా ముందు భరోసా ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి ఏమి జరిగినా
మీరే ఫైనల్, మీరే క్యాండిడేట్ అవుతారు ఎలక్షన్స్లో, దూకుడుగా వెళ్ళండి అంటే అశోక్ కుమార్ గారు తన సర్వీసెస్ని అద్దంకిలో కూడా చేస్తూ ఏమైనా దూకుడుగా పోయి 2 డబ్బులు ఖర్చు పెట్టుకుంటే, ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు అక్కడ క్యాడర్ అంతా కూడా, వాళ్ళని దగ్గర చేర్చుకొని వాళ్ళ కష్టాలను ఏమైనా కొద్దిగా చూస్తూ వాళ్ళకి అందుబాటులో ఉంటూ, అంటే అశోక్ కుమార్ అక్కడ నుంచి ఇక అద్దంకికి రావాలి, అద్దంకికి వచ్చి ఆడే ఒక ఇల్లు తీసుకొని అంటే ఇల్లు కట్టుకుని ఆడ ఉంటూ రాజకీయం చేస్తే క్యాడర్లో ఒక భరోసా పెరుగుతుంది. కానీ ఆయన ఎక్కడో చింతల పిడుగురాలలో ఆడ దగ్గర ఉండేసి ఆడ అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తూ ఉంటే నమ్ముతారా క్యాడర్? అది కష్టం. అయితే అశోక్ కుమార్ గారికి పల్నాడు హాస్పిటల్ అనేది అందరికీ తెలుసు. అయితే హైదరాబాద్లో చిల్డ్రన్ హాస్పిటల్స్ అంకూర్ హాస్పిటల్స్ అని ఉంటాయి, దాదాపు 5-6 ఉన్నాయన్నమాట. అది కూడా వీళ్ళదే, ఈ ఫ్యామిలీదే. వీళ్ళు ఎక్కువ సమయం అంకూర్ హాస్పిటల్స్ మీదే ఉంటుంది. పల్నాడు హాస్పిటల్ అంటే హైదరాబాద్లో కూడా వీళ్ళకి హాస్పిటల్స్ ఉన్నాయి, ఇక్కడ సమయం కేటాయించాలి. ఇక్కడ హైదరాబాదు మళ్ళీ పిడుగురాలు ఇవన్నీ చూసుకొని మళ్ళీ అద్దంకి కూడా రాజకీయం చేయాలంటే అంత సమయం వీళ్ళు ఇవ్వగలరు అనేది క్వశ్చన్ మార్క్. అంటే అధినాయకుడికి ఎవరు ఇచ్చింటారట నీ సలహా అసలుకి? అంటే ఆ జిల్లాలో కర్ణం బలరాం గారిని వయసు మీరింది అనుకోండి, కర్ణం వెంకటేష్ అంటే వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు, సైలెంట్ అయిపోయినారు. కృష్ణ చైతన్య ఉన్నాడు, ఆ వాళ్ళని పక్కన పెట్టి ఇంకా చాలా మంది ఉన్నారు అదే జిల్లాలో, చాలా మంది కూడా ఉన్నారు. ఇందరినీ కాదని ఏ ధైర్యంతో ఇతను తీసుకొచ్చిన మోటివ్ ఏంటంటే, గతంలో అయితే మనకు స్పష్టంగా తెలిసేది ఐపాక్ టీం ఇచ్చింది అనుకునే వాళ్ళం. అప్పుడు పేర్లను ఇచ్చేది ఐపాక్ టీమే. ఇప్పుడు ఎవరు ఇచ్చారో తెలియదు. ఇది ఒక నెల కిందటే జరిగిందని చెప్తున్నారు వాళ్ళు సన్నిహిత వర్గాలు. ఒక నెల కిందటే అశోక్ కుమార్ వాళ్ళది వైఎస్ఎస్ అని ఉంటుంది పిడుగురాలలో, అక్కడ ఒక మీటింగ్ పెట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగారు, ఇక్కడ నువ్వు మరి గురజాల కావాలా ఇంకెక్కడైనా పోతావు అన్నప్పుడు ఎక్కడికైనా పోతానని చెప్పాను, దానివల్ల నాకు అద్దంకి ఇస్తున్నారని చెప్పి ఆయన ఒక నెల కిందట చెప్పారంట ఆయన. అంటే వాళ్ళకు ఇంటర్నల్గా ప్రచారం ఉంది. నాకు తెలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్లు ఇచ్చే సంస్థలు అయితే ఏం పని చేయట్లేదు. ఒక అడ్వైజర్ ఉన్నాడు కానీ అతను కూడా కేవలం ఆఫీస్ వరకే పరిమితము. బహుశా ఇంకా కాసు మహేష్ రెడ్డి గారు ఏమైనా చెప్పారేమో అనుకోవాలి, ఆయన కూడా అంత దూరం చెప్పుకుంటూ ఎందుకంటే ఒకవేళ ఎప్పటికైనా వీళ్ళు నాకు థ్రెట్ అవుతారేమో, ఇబ్బందిగా మారుతారేమో, వీళ్ళని సైడ్ చేసేస్తే నేను ఫ్రీగా ఉంటాను కదా కాసు మహేష్ మహేష్ రెడ్డి ఆ స్థాయి రాజకీయం చేసే మనిషి కాదు. కాకుంటే మహేష్ రెడ్డి గత ఎన్నికల్లో జాయిన్ చేసింది మహేష్ రెడ్డి కాబట్టి వైసీపీ తరఫున ఏమైనా మహేష్ రెడ్డి మళ్ళీ వాళ్ళని తీసుకుపోవడం వల్ల ఏమైనా మాట్లాడడం ఇది కేవలం ఊహాజనితమే, చెప్పలేము. ఇప్పటికి ఇంత జరిగినా కూడా 2024లో చేసిన ప్రయోగాల కారణంగా వైసీపీ పరిస్థితి ఎలా ఉందో చూసాం కదా. అక్కడ నుంచి ఇక్కడ నుంచి దాదాపు 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు మార్చడం లాంటి పరిస్థితిని. సో ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అశోక్ కుమార్తో డబ్బు ఉంది, ధనవంతుడు, డాక్టరు అనే ఉద్దేశంతోనే ఇక్కడ తెచ్చారు. రాజకీయాల్లో డబ్బు అనేది నెంబర్ 1 పాయింట్ కాదు. మరి వైసీపీ అదే చూసినట్టుంది కదా ఇప్పుడు. అది పొరపాటు, వారు చూసుంటారు లేదు తెలియదు కానీ డబ్బు అనేది నెంబర్ 1 కాదు. నెంబర్ 1 క్యాండిడేట్ సామర్థ్యం, వ్యక్తిగత ధైర్యం ఎంత, అతని బలం. ఏ సామర్థ్యం ఉందని ఇక్కడికి అది ఉన్న తర్వాతనే డబ్బు దానికి సపోర్ట్ అవుతుంది. కేవలం డబ్బు తీసుకొని పోయి ఎన్నికల్లో ఎవడు గెలవలేడు. నీకు గాల్లో ఎవరంటే గెలవస్తారు? ఏమీ లేని నందిగం సురేష్ గెలిచాడు కదా, ₹1 ఖర్చు పెట్టాడు నందిగం సురేష్. గాలి కదా, గాలి. అదే గాలిలో వచ్చినప్పుడు గెలవగలుగుతారు కానీ డబ్బున్నా లేకపోయినా గెలవగలుగుతారు. పోటాపోటీ ఉండి డబ్బు ప్రభావం ఉన్న నియోజకవర్గాలకు పోతే పనిచేస్తారు. అద్దంకిలో డబ్బు ప్రభావం ఉండదు. అద్దంకిలో వర్గ ప్రభావమే ఎక్కువ. డబ్బు ప్రభావం ఎక్కువ అర్బన్ ఏరియాలో ఉన్నప్పుడు, అది కూడా ఎప్పుడు విపరీతమైన గాలి లేకుండా 2009లోనో 1999 అలాంటి సమయంలో ఈ డబ్బు కూడా కొంత పనిచేస్తుంది. అంతేగాని ప్రతిసారి డబ్బున్నోడే గెలుస్తాడని అట్లా అనుకుంటే అసలు కొంతమంది ఓడిపోకూడదు. ఇప్పుడు ఎందుకు ఆయన రవికుమార్ ఉన్నాడు, రవికుమార్ డబ్బు ఖర్చు పెడతాడు కానీ రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ కాదు. ఆయన అనుకున్న రేంజ్లో ఒక స్థాయిలో పెడతాడు తప్పితే అందరికన్నా ఎక్కువ డబ్బులు పోసే ఎన్నిక చేయడు ఆయన. డబ్బు అనేది ఎప్పుడు కూడా సెకండ్ థర్డ్ పాయింటే. ఫస్ట్ పాయింట్ క్యాండిడేట్ ధైర్యం ఎంత, క్యాండిడేట్కి ఉన్న యాక్సెప్టబిలిటీ ఎంత, అది కూడా ప్రజల్లో కాదు పార్టీలో. పార్టీ కార్యకర్తలు, పార్టీ గ్రామ మండల స్థాయి నాయకత్తులు ఇతని కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తారా లేదా, ధైర్యం ఇతన్ని నమ్ముతారా లేదా, అది ఉన్న తర్వాతనే డబ్బులు అనేది వస్తుంది. ఇప్పుడు హనుమారెడ్డి పరిస్థితి ఏంటి, వచ్చినాడు డబ్బులు ఖర్చు పెట్టినాడు, కొంత విపరీతంగా కొంత ఖర్చు పెట్టినాడు, చివరి నిమిషంలో అదంతా వృధా. ఎందుకంటే ఎవరు ఆయన మీద పెద్దగా నమ్ముకున్న పరిస్థితి లేదాడ. ఎందుకు అదే సంతమాగులూరు మండలం చెప్పిన అట్లా చిన్న వెంకటరెడ్డి ఆ మండలం మొత్తం ఆయన రాజకీయం జరపాలి. ఆయన పార్టీ వదిలేసి టీడీపీలో చేరి నర్సరాపేటలో రాజకీయం చేశాడు, నర్సరాపేట గురజాల్లో రాజకీయం చేశాడు, సొంత అద్దంకి వదిలేసి. అట్లాంటి వాళ్ళందరూ అంటే రాజకీయం చేసిన వాళ్ళందరూ దూరం అయిపోతే ఎట్లా ఎన్నిక నడుస్తుంది? డబ్బులు ఉన్నంత మాత్రాన. డబ్బులు ఎప్పుడు కూడా నెంబర్ 1 పాయింట్ కానే కాదు. మీ క్యాండిడేచర్ ఎంత, ఇతని ధైర్యం ఎంత, ఇతన్ని వాళ్ళ పార్టీ ఎంత యాక్సెప్ట్ చేస్తుంది, దాన్ని బట్టి ఎన్నిక జరుగుతుంది అంతే. ఇప్పుడు అద్దంకి మీకు ఇక్కడ అద్దంకిలో విషయం చెప్తారు. జాగలమూరి రాఘవరావు గారు 89లో గెలిచారు. రాఘవరావు గారు ఈయన మళ్ళీ కర్ణం బలరాం మిత్రుడే, రాము రాఘవ్ అంటారు వీళ్ళని. అంటే 2004లో రాజశేఖర రెడ్డి గెలిచారు, సీఎం అయినారు. అలాంటి సమయంలో కూడా రాఘవరావు వచ్చేసరికి టికెట్ ఇచ్చారు రాఘవరావుకి. 89లో గెలిచారు, నుంచి వరుసగా పోటీ చేస్తూ వచ్చారు జాగలమూడి రాఘవరావు గారు. 2004 దాదాపు 2700 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
అప్పుడు వైసీపీ కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. నువ్వు గెలవాల్సిన దాన్ని నువ్వు సరిగా చేయలేదు ఎన్నికని చెప్పి సీరియస్ అయింది. రాఘవరావు గారి దగ్గర రూపాయి డబ్బులు ఉండదు, అద్దంకిలో అందరికీ తెలుసు. ఆయన కమ్మ సామాజిక వర్గం, ఆయన రూపాయి డబ్బులు ఉండదు. ఆయన దండం పెట్టుకొని తిరుగుతాడు. ఆ ఎన్నికలు కావాల్సిన కనీసమైన ఖర్చు వాళ్ళ మామగారు ఉండేవారు, ఆయన ఇచ్చేవారు అనమాట. రాఘవరావు నాకు తెలిసి ఏ ఎన్నికల్లో కూడా 1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టుంటాడు. అలాంటి ఆయన ఒకసారి గెలిచాడు, ఒకసారేమో 2800 ఓట్ల తేడాతో ఓడిపోయాడు అనమాట. కానీ రాఘవరావు అంటే నమ్మకం ఉంది అద్దంకి ప్రజలకి. ఆయన మీరు ఇప్పుడే అసలు మొత్తం 16 ఎన్నికలు జరిగాయి అనుకోండి. 1951 నుంచి 2020 16 ఎన్నికలు జరిగితే 10,000 మెజార్టీ వచ్చిన ఫస్ట్ ఎన్నిక ఏదో తెలుసా మీకు? 2009లో వచ్చింది. అంతవరకు 10,000 మెజార్టీ లేదు. బలరాం గెలిచినా, గరటాయి గెలిచినా, రాఘవరావు గెలిచినా 5,000 6,000 7,000 ఇంతే. ఫస్ట్ టైం వాళ్ళకి వచ్చింది 2009లో 20,000 మెజార్టీ వచ్చింది. ఎప్పుడో తెలుసా? మొన్నటి ఎన్నికల్లో 20,000 మెజార్టీ వచ్చింది. దాని అర్థం ఏంటి? పార్టీ బలాబలాలు సమానంగానే ఉంటాయి, ఒకే రకంగా ఉంటాయి. ఎవరైతే గట్టిగా పోరాడుతున్నారో, ఎవరైతే గట్టిగా చేస్తున్నారో వాళ్ళు గెలుస్తారు. అది అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవి బలవంతుడే కాదనలా, కానీ 20,000 మెజార్టీ వచ్చింది ఎప్పుడు? మొన్ననే 24లో. 10,000 మెజార్టీ దాటింది ఎప్పుడు? 2009లో. అది కూడా రవికి వచ్చింది అనుకోండి. అంతే. అంటే ఆ నియోజకవర్గాన్ని అర్థం చేసుకుంటే అవకాశం ఉంది బ్రేక్ చేయడానికి. అశోక్ కుమార్ గారు అర్థం చేసుకోగలరా? ఏం మరి ఆయన ఏమైనా స్ట్రాటజీస్ని ఏమైనా పెట్టుకుంటారో, ఏం చేస్తారో చూడాలి. మళ్ళీ ఏమైనా ఫైనల్ ఉంటారని నమ్మచ్చమను అది చెప్పలేము. కొత్త కృష్ణుడు చెప్పలేము. వైసీపీ విధానం చూసినప్పుడు ఎప్పుడు కూడా 3-4 అంటే ఇప్పుడు మనకు 2014లో ఆయన ప్రకటించారు కదా, ఎవరు మన నారాయణ రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత పత్తికొండ శ్రీదేవమ్మని ఫస్ట్ తర్వాత డోన్ నుంచి బుగ్గనరాజన్ వీళ్ళని ప్రకటించారు. ఆ తర్వాత ఎవరిని ప్రకటించింది లేదు. వాళ్ళు మాత్రం నాకు తెలిసి గుర్తుండి దాదాపు 2-3 ఏళ్ల ముందు ప్రకటించింది. ఎన్నికలకు 3-4 ఏళ్ల ముందు క్యాండిడేట్లు ప్రకటించడం అనేది కూడా అది కరెక్ట్ కూడా కాదు కొత్త వాళ్ళని. కానీ ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే ధైర్యం ఇవ్వాలి కాబట్టి ప్రకటించాల్సి వస్తుంది. ఫైనల్గా ఒకటి అద్దంకి సంబంధం లేని సబ్జెక్ట్ అడగాలనుకున్నాను నేను. వైసీపీ ఇన్ని ప్రయోగాలు చేస్తుంది కదా, కొండపి విషయంలో ఎందుకు ప్రయోగం చేయడం లేదంటే జూపుడి ప్రభాకర్ గారు అక్కడ కొండపి నియోజకవర్గమైనా కూడా ఆయనను ఎప్పుడు కూడా బయట పెట్టేసి కొండపిలో నానా ప్రయోగాలు చేసిన జూపుడి ప్రభాకర్ ఒకసారి ఓడిపోయారు అక్కడ. అది స్వల్ప తేడాతోనే, అది కూడా వైసీపీ నాయకులు ఓడించారని. 5,000 తేడా. అద్దంకి కొండపిలో వైసీపీ విపరీతమైన ప్రయోగాలు చేసింది, చేయలేదన్నది విపరీతమైన ప్రయోగాలు చేసింది. జూపిడి గారు 2014లో ఓడిపోయిన తర్వాత అశోక్ని తీసుకొచ్చింది. చివరి నిమిషంలో ఆయన తప్పించేసి డాక్టర్ వెంకయ్యని తీసుకొచ్చింది. మళ్ళీ మొన్న ఎన్నికల్లో సురేష్ని, అసలు కొండపికి సంబంధం లేని సురేష్, నేను కొండపికి వెళ్ళాను బాబో కూడా తెచ్చిపెట్టింది కదా ఆయన. మార్కాపురం 20 పనుల సంబంధించిన ఆయన తీసుకుపోయి అక్కడ పెట్టింది. ఇప్పుడు సురేష్ రాజకీయంగా వచ్చినప్పుడు 2014లో వైసీపీ తరఫున సంతనూతలపాడులో పోటీ చేశాడు, అక్కడ గెలిచాడు. సంతనూతలపాడు కూడా కాకుండా సంబంధం లేని కొండపికి, ఎందుకంటే కొండపి అనేది వరుస పెట్టి 2009 నుంచి అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయినప్పుడు శేషు, ఫస్ట్ కాంగ్రెస్ లో శేషు గారు ఉండేవారు. ఆ తర్వాత ఇంకా 14 నుంచి స్వామి, కొట్టుకుంటూ వస్తున్నారు. దాన్ని బ్రేక్ చేద్దామని ఆలోచన ఉంది, కానీ అది చివరి నిమిషంలో తీసుకుపోయినారు. ముందు తీసుకుపోయి సురేష్ గారికి ఒక 6 నెలల్లో సంవత్సరం టైం ఇచ్చుంటే ఆయన కూడా మంచి ఎన్నికలు చేస్తారు ఆయన. ఎందుకంటే ఆయన టీం దిగుతుంది, ఇంజనీరింగ్ కాలేజ్ టీం దిగిపోయి ఊరికి బాగా పని చేసుకుంటారు. ఈ ఐప్యాక్ సంబంధం లేకుండా పని చేస్తారు వాళ్ళు. సమయం లేకుండా పోయి, ఇదేమీ మ్యాజిక్ కాదు కదా ఇట్లా తిప్పినమ్మటే ఓట్లు మారిపోవటానికి సమయం లేదు. విపరీతమైన ప్రయోగాలు చేసే కొండపిల్ల లేదు. అదే మొన్న ఎన్నికలో మనకు 2019లో అశోక్ కుమార్ గారు కానీ, లేక మొన్న ఎన్నికలో కానీ అశోక్ కుమార్ అంటే కొంచెం అంటే మొన్న చెప్పలేము. జూపూడి ప్రభాకర్ రావు గారిని తీసుకెళ్తే బాగుంటుంది. డోల బాల ధీటుగా ఉంటాడు ఆయన, డాక్టర్, ఉన్నత విద్యావంతుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అంటుంటారు ఆయన కూడా. భాష మీద మంచి పట్టున్న వ్యక్తి. ఆయన్ని తీసుకెళ్తే బాగానే ఉంటుంది కదా, కొండేపి ఆయనకి ఇస్తే బాగానే ఉంటుంది. జూపూడి గారి విషయం మీకు తెలిసిందే. 2014లో ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన ఎమోషనల్ గురయ్యారు. బావమర్దులు నన్ను ఓడించారని ఇద్దరిని, అటు వైవి మీద బాలినేని మీద చెప్పారు. ఇద్దరికి ఒక రకంగా దూరం అయ్యారు. ఆయన స్థాయికి ఆయన ఎమోషనల్ అయ్యి ఉండకుంటే బాగుండేది. సరే, ఆయన కారణాలు ఆయనకు ఉంటాయి. తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్ళిన వల్ల ఇతను జగన్మోహన్ రెడ్డి అతన్ని పూర్తిగా పక్కన పెట్టాడు. అయితే ఎంతోమంది బయటికి పోయి లోపల వచ్చిన వాళ్ళు టికెట్లు చాలామందికి ఇచ్చారు. జూపూడి గారికి అవకాశం ఇస్తే కొండపి అనే దాన్ని ఖచ్చితంగా వైసీపీ గట్టిగా పోటీ ఇవ్వగలుగుతుంది. గెలిచినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం, ఎందుకంటే జూపూడి గారు సీనియర్, ప్రతి గ్రామంలో ఆయనకు ఉంటుంది. ప్లస్ ఈయనకు సంబంధించి ఆ చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి పనిచేసే క్యాడర్ ఉంది ఆయనకి. ఈయన ఎందుకంటే ఆయన ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఉన్నారు, ప్లస్ ఆయనకు అనుకమైన అనుచరులు శిష్యులు ఉన్నారనమాట. వాళ్ళందరూ వచ్చి పనిచేయగలుగుతారు అక్కడ. వైసీపీ పార్టీ ఈయనకు ముందుగా అనౌన్స్ చేసి ఈయనకు మనస్ఫూర్తిగా, మళ్ళీ జూపూడి గారికి డబ్బు సమస్య, డబ్బు లేదు ఆయనకి. డబ్బు లేదు కాబట్టి ఇవ్వలేదంటే తప్పది. నీకు డబ్బు అనేది కాదు, నీకు క్యాండిడేట్ ఉంటే డబ్బు అదే వస్తుంది. డబ్బు లేకపోయినా కూడా ఎన్నిక చేయగలుగుతావు. ప్రతి ఎన్నికలో 3,000 ఇచ్చినోడు ఏం గెలవాలి ఇక్కడ. డబ్బులు ఇచ్చినోడు అందరూ ఏం గెలవలేదు కదా. ఏ పార్టీలో ఏ ఎన్నికలు ఎవడు డబ్బులు ఇవ్వకుండా ఉన్నాడు? 2,000 3,000 ఇచ్చుకుంటూ పోతున్నారు కదా.
ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా, ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నా ఓటర్ మాత్రం వాడు వేయాలనుకున్నాడు వేసినాడు. కానీ ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు చాలా అడ్డుపడుతుంటారు, జూపిడి గారు రాకుండా ఉంటుంటారు. అది ఆ రోజు జరిగింది, ఇప్పుడు అంత ఉండకపోవచ్చు. వైవి గారు కూడా మనసు మార్చుకొని ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా నిర్ణయం తీసుకుంటే తప్పితే జూపుడి గారికి ఎక్కడ జూపుడి గారికి ఈ రోజు వైవి గారు కూడా పెద్ద వ్యతిరేకించే పరిస్థితి ఏమి ఉండదు. ఇప్పుడు బాలినేని వాసు గారు ఎట్లా బయట పోయి ఉన్నారు కాబట్టి వ్యతిరేకత ఏం లేదు. అది వైవి కూడా పెద్ద ఆయన చాలా ఏమంటారు మెచ్యూరిటీ ఉన్న ఆయన, ఒకసారి మాట్లాడితే సెట్ అవుతుంది. ఆ విభేదాలు 2019 ఎన్నికల ముందు ఉన్న విభేదాలు ఇప్పుడు ఉండవు, అవి సమస్యపోయి ఉంటాయి. సరే, ఫైనల్గా ఒకటే, అద్దంకిలో వైసీపీ ప్రయోగము ఎంతవరకు ఫలిస్తుంది, మళ్ళీ వికటిస్తుందా అనేది కూడా మనం చూడాలి. నేను సెఫాలజిస్ట్గా ఉన్నప్పుడు 2018 ఒక ఆర్టికల్ రాస్తున్నాను అనమాట. అద్దంకి నస్రాపేట ఎంపీని ఒక కేస్ స్టడీగా తీసుకోండి, నస్రాపేట ఎంపీ సీటుని మీరు కంట్రోల్ చేసి గెలవగలిగితే అధికారంలోకి వస్తారన్నట్టుగా నేను రాశాను. ఒక్కొక్క దాని కింద 7 కాన్స్టిట్యున్సీలు, దాంట్లో అద్దంకి వచ్చేసి నర్సాపేట ఎంపీ పరిధిలో లేదు, కానీ ఆనుకొని ఉంటుంది కదా. అసలు లోకేష్ అనే వ్యక్తి అద్దంకిలో పోటీ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి నేను రాశాను. అది మంగళగిరి కాకుండా అద్దంకిలో పోటీ చేస్తే గొట్టిపాటి రవి చిలకలూరుపేట పోతాడు, పుల్లారావు గారు నర్సాపేట ఎంపీగా వస్తారు. సో ఆ ఈక్వేషన్ వస్తే టీడీపీకి అనేదానికి అది ఇంకా అది పెట్టని కోటలాగా మారిపోతుంది. అది ఆయన మంగళగిరికి ఆయనకి ఆ రోజు ఎవరు సజెషన్ ఇచ్చారో కానీ ఈ రోజుకైనా రేపటికైనా మంగళగిరి వీకెస్ట్ కాన్స్టిట్యున్సీ ఫర్ టీడీపీ అండ్ లోకేష్. మన గెలిచిండొచ్చు, హవాలో 90,000 కూడా వచ్చిండొచ్చు. ఆ 90,000 మళ్ళీ 9,000 అవుతుందా, మళ్ళీ నెగిటివ్ అయితే కూడా చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ ఓడిపోయినాడు ఆయన 2019లో. అదేం బలం కాదు, నిలబడే బలం కాదు, పార్టీ బలం కాదు, అది గాలి ఉంది కదా. కానీ అద్దంకి అట్లా కాదు. అటు రవికి చిలకలూరుపేట అద్దంకిలో ఎంత బలం ఉంటుందో చిలకలూరుపేట కూడా అంతే బలం ఉంటుంది. పుల్లారావు గారికి ఇప్పుడు ఇంకా మినిస్టర్ కూడా ఇవ్వలేదు కాబట్టి రేపు టికెట్ వస్తున్న నమ్మకం కూడా ఏమీ లేదు. కాబట్టి వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఈ కోణంలో ఆలోచిస్తారు టీడీపీ వాళ్ళు. వైసీపీ కూడా అలాంటి కోణంలో పెట్టి ఒక బలమైన నాయకుడిని ఖచ్చితంగా ఇచ్చిన వాళ్ళకి టికెట్, ఆ ప్రాంత నాయకుడిని ఇప్పుడు మీకు పరుచూరు కానీ, మార్టూరు, చిలకలూరుపేట, అద్దంకి, నర్సరాపేట ఇవన్నీ కూడా కనెక్టింగ్ ఉండేది. ఇప్పుడు అద్దంకిల కింద 4 మండలాలు ఉంటే ఒక్కో మండలం ఒక చోటికి పోతారు. సంతమాగూరులో నర్సరాపేట పోతారు, అద్దంకి రారు. ఇటుపక్క బల్లికూర వీళ్ళంతా చిలకలూరుపేట పోతారు, కొంతమంది పరుచూరు పోతారు. అట్లా ఆ బలమైన నాయకుడిని తీసుకొచ్చి అతనికి గ్యారంటీ ఇచ్చారనుకుంటే ఎన్నిక చేయొచ్చండి. నేను చెప్పాను కదా బలాబలాలు. మొదటిసారి మొన్న 24,000 మెజార్టీ వచ్చింది, అంతకుముందంతా 10,000, 15,000 అంతే కదా. 2 సార్లు నాకు 15,000 కన్నా దాటింది. అంతకుముందంతా 7,000, 8,000, 9,000 కదా. 9-10,000 స్ట్రాటజీ బెస్ట్ డీల్ చేయొచ్చు. ఎందుకు చేయలేము, అది పెద్ద సమస్య. అది సరే చూద్దాం. మరి అద్దంకి నియోజకవర్గం గురించి అన్నీ తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కొత్త ప్రయోగం చేశారు కదా, ఆ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుంది, ఎంతవరకు వికటిస్తుంది అనేది కూడా